ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ కొత్త డిజైన్ వేస్తున్నాను, క్రోషా డిజైను. ఇది వచ్చేసి రింగ్ మోడల్. నేను ఫస్ట్ రింగ్స్ అన్నీ అల్లేసానండి. ఎట్లా అంటే ఫస్ట్ స్టార్టింగ్ 5 చైన్స్, మళ్ళీ 5 చైన్స్ 2 టైమ్స్, తర్వాత రింగు, తర్వాత 3 టైమ్స్ 5 చైన్స్, మళ్ళీ నెక్స్ట్ రింగు, మళ్ళీ 5 టైమ్స్, మళ్ళీ రింగు, మళ్ళీ 5 టైమ్స్, అట్లా పూర్తిగా అల్లేసాను. పూర్తిగా ఇక్కడికి వరకు వేసేసాను, చీర వరకు, ఎడ్జ్ వరకు. నెక్స్ట్ తర్వాత డబల్ స్టెప్. ఫస్ట్ 5 చైన్స్ వేసేయాలి. నెక్స్ట్ ఇది చూపిస్తున్నాను. 5 చైన్ 1 2 3 4 మిడిల్ది 4 వేసాను. 4 చైన్స్ వేసేయండి. మీరు కూడా ఎలా అయినా వేయచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ మాత్రం నెక్స్ట్ ఈ 5 చైన్స్లో 3 టైమ్స్ సింగిల్ నాట్, 1 2 3 వేసిన తర్వాత రింగ్ అల్లడానికి ఇక్కడ డబల్ స్టెప్ ఉందో దీన్ని ఇలా తీసుకొని, ఈ రింగ్ హోల్ ఉంది కదా, ఇక్కడ దూర్చాలన్నమాట. ఇలా దూర్చిన తర్వాత 1 చైన్ 2 స్టెప్స్, 2 చైన్స్. నెక్స్ట్ కూడా మళ్ళీ అంతే, అలానే ఇలా తీసుకొని 1 చైన్ 2 చైన్. ఓకే, మొత్తం ఈ రింగ్ అంతా ఇక్కడ వరకు ఇలానే డబుల్ చైన్ వేసేయాలి. ఈ రింగ్ అంతా ఇలా పూర్తిగా డబుల్ స్టెప్ అల్లేసిన తర్వాత నెక్స్ట్ ఈ శారీలో ఉన్న బార్డర్ కలర్తో ఈ పికాక్ డిజైన్ స్టెప్ వస్తుంది. అది కూడా డబుల్ స్టెప్పే, అది కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇది అయిపోతానే చేస్తా, అది కూడా వేసేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైను. సింపుల్ కూడా, తొందరగా వేసేసేయచ్చు. బాగా ఎక్స్పీరియన్స్ దీంట్లో ఎక్స్పీరియన్స్, ఈ క్రోషా డిజైన్ వేయడం ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకో, హాఫ్ డేలోనే వేసేయచ్చు ఈ డిజైన్ని. చాలా బాగుంటుందండి. ఓకే, నేను కొత్తగా చేస్తున్నాను వీడియోస్. ఇవి ఎలా ఉందో ఏముంటో కామెంట్ చేయండి. అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను అందరికీ నేను చేస్తున్న వీడియోస్. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. మీ సపోర్టింగ్ మాకు చాలా అవసరం. ఎంకరేజ్ చేస్తారు, సపోర్టింగ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, స్టాప్ చేయండి. ఓకే, ఇది ఫినిష్ అయింది రింగ్ వేయడము. ఇది చూడండి, మొత్తం నీట్గా. వీటికి ఎండ్ అయింది. స్టార్ట్. ద నెక్స్ట్ బ్లూ కలరు, ఇది 8 పోగులు చుట్టుకున్నాను దీనికి. ఇలా తీసుకొని ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ బ్లూ 1 లాక్ ముడి వేసేసుకోవాలి, మళ్ళీ లాక్ చేయాలి. ఇప్పుడు 4 చైన్ 2 3 4 చైన్ ఇక్కడ లాక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 1 లాక్, తర్వాత డబల్ స్టెప్. ఇది చూడండి, ఇలా ఈడ ఈ ఫస్ట్లో ఇక్కడ దూర్చాలి మిడిల్ని. ఇలా 1 2 పికాక్ స్టెప్ కదా, ఇది పికాక్ డిజైన్ అని చెప్పాను కదా నేను మీకు. ఇప్పుడు ఈడ 2 చైన్ వేసాక 1 2 3 చైన్స్ వేసి ఇక్కడ ఇలా అల్లాం కదా, ఇది
ఈడ దీన్ని ఇలా దూర్చాలి, ఇలా తీసుకోవాలి, ఇలా లాక్ చేసి అంతే, ఇలా వచ్చేస్తుంది డిజైన్. ఓకేనా? ఇంకా మొత్తం ఇదంతా ఇలానే మొత్తం శారీ అంతా అట్లనే వేయాలి. ఇప్పుడు ఒకటి వేస్తాను చూడండి. ఇక్కడ ఒక బీడ్ యాడ్ చేయాలి. ఇట్లా పికాక్ ఈ డిజైన్ వేసిన తర్వాత ఇక్కడ ఒక బీడ్, మళ్ళీ నెక్స్ట్ పికాక్, మళ్ళీ బీడ్, ఇక్కడ ఒక బీడ్, ఇక్కడ దూర్చాలి. మళ్ళీ 1 బీడ్, రింగ్ వేయడం ఇలా వస్తుంది. ఇట్లా ఉంటుంది ఈ మోడల్. వేయడం అయిపోయింది చూడండి. ఎన్ని పికాక్స్ వచ్చాయి ఇవి? 1 2 3 4 5 6 7 8 9. ఇట్లా ప్రతి రింగ్కి మొత్తం శారీ అంతా ఇట్లనే. నెక్స్ట్ ఇక్కడ లాక్ చేసేయాలి దీన్ని. ఇలా మొత్తం అంతా ఇంకా సేమ్ ఇలా వేసేసేయాలి ఈ బ్లూ కలర్తో శారీ అంతా. ఇది వేసేది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఒకటి వేసేది చూపించాను కదా మీకు, ఇలానే వేయాలండి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ లాక్ చేసేసి మళ్ళీ చైన్ వేయాలి కూర్చోబెట్టడానికి. 4 చైన్, 4 చైన్, 1 లాక్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 1 లాక్. ఇప్పుడు డబల్ స్టెప్ ఇక్కడ దూర్చాలి. ఇక్కడ మొత్తం ఇక్కడ కాదండి దూర్చాల్సింది. ఇది అల్లినా కదా నేను, ఇక్కడ అల్లిన దీంట్లో ఇలా నీడిల్ని తీసి ఇలా తీసుకొని డబల్ స్టెప్ ఇలా వేయాలి. నెక్స్ట్ 3 చైన్, మళ్ళీ డబల్ చైన్, 3 చైన్. ఇప్పుడు రెండోది కూడా అయిపోయిందండి. ఇలా
మొత్తం టోటల్ ఇలానే వేసేయాలి ఈ విధంగానే. నెక్స్ట్ ఈడ చైను, ఇది కూడా అంతే. ఇక్కడ డబల్ చైన్ రింగ్కి 1 2 3 చైన్ ఇక్కడ దుడిచేసేయాలి. ఇక్కడ 1 లాక్. శారీ మొత్తం ఇదో కుచ్చుళ్ళు పెట్టేసిన తర్వాత ఇలా ఉందండి, చాలా బాగా వచ్చింది. ఓకేనా, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.